కాకుండా అన్ని డిఫరెంట్గా మిక్సప్ చేస్తారు? డెఫినెట్లీ అండి. ఏదైనా ఆథర్ బ్యాక్డ్ రోల్స్ వస్తే ఐ ఆల్వేస్ డూ. అప్పట్లో కూడా ఉండేవాళ్ళు ఐఎమ్ నాట్, నాది ఇట్ వాజ్ లైక్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానీ ఐఎమ్ నాట్ ద లీడ్. బట్ నేనే ప్రొడ్యూసర్ ఆ సినిమాకి అండ్ ఐ విల్ ఆల్వేస్ డూ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇఫ్ ఇట్ ఇస్ ఆథర్ బ్యాక్డ్ అండ్ సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సాయి గారు ఒక్క క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీమేక్స్ చేయడానికి చాలామంది భయపడుతున్నారు, రీమేక్స్ చేస్తారు. ఎందుకంటే లార్జర్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తలేదు, రిస్ట్రిక్ట్ అయిపోతుంది ఒక లాంగ్వేజ్కి. సో మీరు అది థర్డ్ సినిమా, ఇది నా లాస్ట్ రీమేక్ కూడా అండి. ఓకే, అంటే నేను అదే క్వశ్చన్ అడిగి అనుకున్నా. ఫర్దర్ మంచి కథలు ఏదైనా వస్తే చేస్తారా లేదా ఇంకా? అంటే తెలియదండి. ఇఫ్ రియాలిటీ ఎగ్జైట్స్ డెఫినెట్లీ, బట్ నాకు అలా అయితే ఏం లేదండి. అంటే రీమేక్ అలా ఏం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఆడియన్స్ చూడకపోయి ఉంటే, మీకు ఎక్కడైనా సరే కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మలయాళంలో కొన్ని చిన్న సినిమాలు చాలా సూపర్ హిట్ అవుతాయి. అది మ్యాక్సిమం కొంతమంది ఆడియన్స్ కేటర్ అవ్వకపోవచ్చు మన సైడ్ ఆడియన్స్కి. సో డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ అండి. గుడ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు సార్, ఇక్కడ యాక్చువల్గా స్క్రీన్ మీద ముగ్గురిని చూస్తుంటే మాకైతే కంప్లీట్ గూస్ బంప్స్ అన్న. ఆ ముగ్గురు ఇంటర్వెల్ ఫైట్స్ అయినా, బట్ ఆయన ఏంటంటే ఒక వేలో ట్రావెల్ అవుతుంది, అమాయకంగా అలా ఉంటూ ఈయనేమో సెటిల్డ్గా. మీ దాంట్లో సెకండ్ హాఫ్లో కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్సిషన్స్కి అంటే ఆ ఏడుస్తూ ఆ చేసేది కథ చెప్పినప్పుడు అండ్ చేసేటప్పుడు మీకు అంటే ఆ సీన్స్ గురించి ఏం చెప్తారు? అంటే వెన్ యూ డూ దట్ క్యారెక్టర్ యూ లివ్ దట్ క్యారెక్టర్ కదండి యూజువలీ. అండ్ గజపతికి జరిగింది, గజపతికి ఉన్నట్టువి, సో అవన్నీ ఆ గజపతి అనే పర్సన్కి వాట్ ఇఫ్ యూ వెంట్ త్రూ దట్ పెయిన్ అనేది డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ మీ ప్రిటీ వెల్. సో అది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా విత్ దట్ ఎమోషన్ ఇట్ కేమ్ అవుట్ అండి, అంతే. స్పెషల్గా దానికి ఏమి. బట్ సూపర్ పెర్ఫార్మెన్స్ అన్న, మేమైతే కంప్లీట్ స్టన్ అండ్ థ్రిల్డ్ మీ పెర్ఫార్మెన్సెస్కి. థ్యాంక్ యూ అండి. సీన్ అన్న, మీరు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సినిమా గురించి అందరూ అడుగుతాను. మోస్ట్లీ మీ దాంట్లో మేము ఎక్కువగా వెయిట్ చేసిన బాగా నచ్చిన సినిమా రాక్షసుడు 2. ఎప్పుడు దానికి కంటిన్యూషన్? ప్లానింగ్లో ఉందండి, ప్లానింగ్లో ఉంది, చెప్తాను త్వరలో. అదిరిపోతుంది చేస్తే. నరా రోహిత్ గారు, మొన్న ఇంటర్వ్యూలో కూడా అంటూ మనోజ్ ఉన్నారని నేను చేశాను సినిమా అన్నారు. అండ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా బయట అండ్ సినిమాలో కూడా చాలా బాగుంది. అండ్ మీరు చూస్తేనేమో ఇంట్రోవర్ట్, ఆయన చూస్తే ఎక్స్ట్రోవర్ట్, మీ ఇద్దరికి ఎలా ఉంటుంది బాండింగ్ బయట? అండ్ ఆయన ఎప్పుడైనా కోతి పనులు చేసి మిమ్మల్ని ఇరికించడం అలాంటివి ఏమైనా చేశారా? గ్యాప్లో కూతున్నావు తమ్ముడు. కమ్ టు మై రూమ్. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ అందరికంటే తమ్ముడు ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్గా తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ని కాదండి, కొత్త వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ని. సో బాబాయ్ అయితే బాగానే ఉంటారు.